ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు దేవా, మమ్మను పోషించినారు, సంరక్షించినారు తండ్రి. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. అయ్యా, మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, శత్రువుల నుండి, నిందలు, అవమానాల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను కాపాడినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదంల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా, అవిధేయులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయం మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరుపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని పూజించి కనపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, భక్తులైన వారు, శ్రేష్ఠులైన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, మంచివారము ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును నా నోట ఉంచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విమోచన గానములతో నన్ను ఆవరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అంగలార్పును నాట్యముగా మార్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నాకు ధరింపజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్నేహబంధములతో నన్ను బంధించి ఆకర్షించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తలంచుకొనుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేర్చుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయ వాంఛలను తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కుడి చెయ్యి నన్ను కౌగులించుచున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిని, న్యాయమును ప్రేమించుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థమైన సంగతులు తెలియజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా మ్రొక్కుబడులను అంగీకరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రార్థనను త్రోసివేయని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా గొప్పతనమును వృద్ధి చేసి నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాదము తొట్టిల్లనియ్యవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కాపాడుచున్న నీవు కునుకవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నాకు తగలదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నన్ను బ్రతికి
బ్రతికించదవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కఠినముగా శిక్షించినను మరణమునకు అప్పగింపని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరం ఇచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను దీనదశలో ఉండగా నన్ను జ్ఞాపకము చేసుకున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను మరచిపోలేదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ఆనంద ప్రవాహములోనిది నాకు త్రాగించుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువులను అనగద్రొక్కువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించి నన్ను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల పిన్నలను పెద్దలను ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను నా పిల్లలను వృద్ధి పొందించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి మీద నీ కృప యుగయుగాలు నిలుచును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ యందు భయభక్తులు గల వారి ఎడల నీ కృప అంత అధికముగా ఉన్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ స్వరము బలమైనది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ముఖ కాంతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక తేజస్సు గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశములు ఎందంతటనున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై లోకమంతటా సంచారము చెయ్యు నీ కనుదృష్టిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కార్యము నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గర్వముగా ప్రవర్తించు వారికి గొప్ప ప్రతీకారం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి చుట్టూ కావలియుండి రక్షించు నీ దూతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ స్వరము అరణ్యమును కదిలించును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దక్షిణ హస్తము బాహువు ముఖకాంతిని బట్టి విజయము కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్ముని ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు. మీకే మొరపెట్టినారు, మిమ్మునే ఆశ్రయించినారు దేవా. అయ్యా, వారిని మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఆనాడు నీ బిడ్డలను ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించుకున్నారు దేవా. ఆత్మీయంగా బలపరిచినారు దేవా. అత్యధికంగా ఆశీర్వదించినారు తండ్రి. నీ బిడ్డలను గొప్ప చేశారు అయ్యా. వారి పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప కార్యములను బట్టి ఆశ్చర్య క్రియలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము మీకు ప్రార్థిస్తూ మీ యందు భయం భక్తి కలిగి నడుచుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మమ్మను
మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఈ దినమంతటిలో మీరే మాకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. మేము చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో మీ కృపను మాకు తోడుగా ఉంచండి దేవా. అయ్యా, ఈ దినమున మీరు సహాయం చెయ్యకపోతే మేము ఏమీ పొందుకోలేని వారము తండ్రి. సంపూర్ణంగా మీపైనే ఆధారపడుచున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినమున మీరే మా పట్ల గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. మా పనులలో ప్రయత్నాలలో గొప్ప అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. చక్కటి శ్రేష్టమైన జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి చదువులు కంప్లీట్ చేసుకొని రకరకాల కంపెనీల చుట్టూ తిరుగుతుండగా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కనికరించండి దేవా. మీ చిత్తం వారి పట్ల సంపూర్ణంగా నెరవేర్చండి. బిడ్డలకు వారి చదువుకు తగినట్లుగా శ్రేష్టమైన జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, అధికారులకు బిడ్డల పట్ల దయ పుట్టించండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో బిడ్డలు సెలెక్ట్ అయ్యేలాగున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో సమస్తము మీరే వారికి తెలియచేయండి దేవా. కృప చూపించండి దేవా. బిడ్డల ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చేయండి. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఎంతో మంది బిడ్డలు గవర్నమెంట్ జాబుల కొరకు ప్రయత్నిస్తుండగా బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. కోచింగులు తీసుకుంటుండగా, కష్టపడి చదువుతుండగా, రకరకాల పరీక్షలు రాస్తుండగా బిడ్డల్ని మీరు బలపరచండి దేవా. కుటుంబానికి పిల్లలకు దూరంగా ఉంటూ ప్రిపేర్ అవుతున్న బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని, బిడ్డలకు చక్కటి శ్రేష్టమైన జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. వారి వారి పనులకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి. బిడ్డలు చేసే పనులలో బిడ్డల్ని హెచ్చించండి దేవా. అధికారుల ఒత్తిళ్ల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. సహోద్యోగుల ద్వేషాల నుంచి, వ్యతిరేకతల నుంచి బిడ్డల్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పని భారాన్ని తగ్గించండి దేవా. అయ్యా, బిడ్డలు కూడా అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం చేయండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల మీరే ఈ దినమున గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, బిడ్డలు కోరిన పోస్టుకి ప్రమోషన్ వచ్చేలాగున, వారు ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంక్రిమెంట్స్ పడాలని, జీతాలు పెరగాలని కష్టపడి పనిచేస్తున్న ప్రియుల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు దయచేయండి ప్రవ్వా. ఉద్యోగ పనుల నిమిత్తం ఈ దినమున రకరకాల ప్రాంతాలకు, దేశాలకు, రాష్ట్రాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి. వారి పనులలో మీరే సఫలతను అనుగ్రహించండి. అలాగే దేవా, శాలరీస్ ఇవ్వని అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీరే వారిని మార్చండి దేవా. పెండింగ్లో ఉన్న జీతాలు సకాలంలో ఇచ్చేలాగున ప్రతి యజమానుని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ సక్రమంగా జీతాలు పొందుకోలేక ఎంతగానో బాధపడుచున్నారు దేవా. కుటుంబంలో ఎన్నో అక్కరలు, కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు దేవా. దయచేసి బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, ప్రాంతాల్ని, గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను మీరు దీవించండి. అధికారులకు చక్కని క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, భద్రతను అనుగ్రహించండి. ఈనాడు దేవా, ప్రతి ఒక్కరి కుటుంబాలను మీరే రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఈనాడు దేవా, యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ కారణాన్ని బట్టి వివాహం ఆలస్యం అవుతున్నదో దయచేసి బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం
జరిగేలాగున, మంచి సంబంధం కుదిరేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వరకట్న వేధింపుల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అదనపు కట్నం కావాలనే వారి మనసులను మీరు మార్చండి దేవా. ఈనాడు తండ్రి ఎంతో మంది బిడ్డలు రకరకాల సమస్యలను బట్టి, బాధలను బట్టి, శోధనలను బట్టి ఆత్మహత్య చేసుకుంటున్నారు దేవా. ప్రతి ఒక్కరి మనసులను మీరు మార్చండి దేవా. వారిని మీరు రక్షించండి దేవా. అయ్యా, వారికి ఎదురయ్యే శోధనలను, కష్టాలను, శ్రమలను ఓపికతో భరించి ప్రార్థన ద్వారా జయించి ధైర్యం కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఆత్మహత్య చేసుకోవాలన్న పిరికి మనసును వారిలో నుంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున భార్య భర్తల మధ్య కలహాలు, విభేదాలు, మనస్పర్ధలు, పంతాలు, కక్షలు తొలగించండి దేవా. మీ యందు భయం భక్తి కలిగి జీవిస్తూ ఒకరిని ఒకరు క్షమించుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. కుటుంబాన్ని కట్టుకునే చక్కటి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. దయగల దేవా, ఈ దినమున విడిపోయిన భార్య భర్తలను మీరు కలపండి దేవా. విడాకులు తీసుకోవాలని, దూరంగా ఉండాలని, విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరి మనసులను మీరు మార్చండి దేవా. వారిని మీరు సరిచేయండి దేవా. వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, భార్యను బానిసలాగా, హీనంగా, తక్కువగా చూస్తున్న భర్తల మనసులను మీరు మార్చండి దేవా. భర్తను లెక్క చేయని భార్యల్ని కూడా మీరు సరిచేయండి దేవా. అత్త మామల వేధింపులను బట్టి బాధపడుచున్న అల్లుళ్లను, కోడలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే వారిని కాపాడండి దేవా. అలాగే ప్రవ్వా, లోకంలో, పాపంలో, చెడు అలవాట్లు కలిగి చెడు స్నేహాలతో జీవిస్తూ వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్న వారందరినీ మీరు దృష్టించండి దేవా. అయ్యా, సినిమాలకు, త్రాగుడికి, చెడు తిరుగులకు బానిసలుగా మారే ప్రతి బిడ్డను కూడా మీరు రక్షించండి దేవా. ప్రతి బానిసత్వం నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపపు ఆలోచనలు కలిగి చెడు తలంపుల నుండి బయటకు రాలేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిత్యము భయాల మధ్య, వేదన, కృంగుదల, నిరుత్సాహాల మధ్య జీవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వాహనాలు కొనాలని, ప్రాపర్టీస్ కొనాలని, వస్తువులు, ఇండ్లు, స్థలాలు కొనాలని, భూములు కొనాలని, అమ్మాలని, ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ఆస్తుల పంపకాలు, భూ వివాదాలతోటి, పోలీస్ కేసులను బట్టి, ఇలా రకరకాల సమస్యలను బట్టి బాధపడుతున్న బిడ్డల పక్షమున మీరు న్యాయం జరిగించండి దేవా. బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, సొంత గృహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అద్దె ఇంట్లో ఉంటూ రకరకాలుగా బాధించబడుతున్న బిడ్డల ఎడల మీరే కృప చూపించండి దేవా. గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చేతిలో డబ్బులు లేక లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా ప్రతి బిడ్డ కోరికను మీరు తీర్చండి. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఆర్థిక ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి లేక నష్టాల పాలవుతూ కష్టాలను అనుభవిస్తూ అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఫలింప చేయండి దేవా. బిడ్డలందరినీ అత్యున్నతంగా హెచ్చించండి దేవా. నిన్ను సేవించే నీ బిడ్డలను పై స్థానంలో ఉంచండి తండ్రి. తలగా ఉంచండి దేవా. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద బిడ్డలందరినీ నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున సంతానం లేక బాధపడుతున్న భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ పిల్లలు పుట్టక, సంతానం అందక బాధపడే బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా, మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడో తండ్రి. వారిలో ఉండే లోపాలను, అనారోగ్య సమస్యలను మీరు దూరపరచండి దేవా. బిడ్డలను మీరు స్వస్థపరచండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చండి దేవా. ఈ దినమున తండ్రి, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి. గర్భంలో ఉన్న శిశువు ఎలాంటి శారీరక లోపాలు లేకుండా
చక్కగా ఎదిగే కృపను అనుగ్రహించండి. సంతానం కొరకు రకరకాల హాస్పిటల్స్ తిరుగుతూ రకరకాల టెస్టులు చేయించుకుంటూ ఎన్నో మందులు మింగుతున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేదని బాధపడుచున్న సహోదరుల బాధను మీరు చూడండి దేవా. బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. మీరే వారి కోరికను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. శ్రేష్టమైన ఉద్యోగాన్ని వారికి మరలా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు బాగా సాగక నష్టాల పాలైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రకరకాల కష్టాలను బట్టి కృంగిపోతున్న బిడ్డల పట్ల మీరే అద్భుత కార్యం జరిగించండి దేవా. వారు చేసే వ్యాపారాలను మీరే అభివృద్ధి పరచమని, వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, కాలేజీలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. హాస్టల్లో ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అధికారుల వేధింపుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. హాస్టల్లో సౌకర్యాలు బాగోలేక బాధపడుచున్న బిడ్డల ఎడల మీరే కృప చూపించండి దేవా. అయ్యా, మీరే బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది విద్యార్థులు రకరకాల కారణాలను బట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవా. తల్లిదండ్రులకు ఎంతో దుఃఖాన్ని కలిగిస్తున్నారు దేవా. అలాంటి బిడ్డల మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా, బిడ్డలలో మీరే గొప్ప ధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువులలో చక్కటి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రియుల చుట్టూ కూడా మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి. మరి ముఖ్యంగా ఆడబిడ్డల్ని మీరు రక్షించండి దేవా. మీరే వారికి కావాల్సిన భద్రతను, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈనాడు ప్రవ్వా, పై చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, ఆయా రకాల పనుల నిమిత్తం ఫారెన్ వెళ్ళాలని వీసా కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో పాస్పోర్ట్, వీసా పొందుకునేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో స్థిరపడాలని, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారి ప్రయత్నాలను మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ దేవా, ఫారెన్లో ఆయా రకాల పనులు చేస్తూ, ఉద్యోగాలు చేసుకుంటూ, చదువుకుంటూ ఉంటున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి రక్షించండి దేవా. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటుండగా వారు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి తండ్రి, దయ చూపించండి. ఈ దినమున దేవా, దురాత్మ శక్తుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అపవిత్రాత్మల్ని మీరు దూరపరచండి దేవా. చీకటి శక్తులను యేసు నామములో బంధించండి తండ్రి. సాతాను అంధకార క్రియల నుండి ప్రతి బిడ్డను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపవాది తంత్రాలను సంపూర్ణంగా కొట్టివేయండి నాయనా. అయ్యా, ప్రతి కుటుంబంలో, ప్రతి బిడ్డ జీవితంలో సాతానుడు పని చెయ్యకుండా వారిని వారి జీవితాల నుండి తొలగించండి దేవా. వంశ పారంపర్యంగా వస్తున్న పాపాల నుండి, శాపాల నుండి బిడ్డలందరినీ కాపాడండి దేవా. అకాల మరణాల నుంచి రక్షించండి దేవా. వయసు గతించక ముందే మరణించకుండా బిడ్డల్ని మీరు కాపాడండి. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు జీవించినంత కాలం మిమ్మును మాత్రమే వెంబడించే వారిగా సిద్ధపరచండి. మీ సన్నిధిని అంటుకొంటుకొని జీవించే విశ్వాస జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున బిడ్డలు ఎలాంటి కష్టంలో ఉన్నారో, ఎలాంటి బాధను బట్టి కన్నీరు కారుస్తున్నారో, ఎటువంటి శ్రమల చేత దిగులు పడుతున్నారో, ఎలాంటి భయాల మధ్య జీవిస్తున్నారో, ఏ కొరతలతో ఆందోళన చెందుతున్నారో, ఈ సమయాన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కష్టం నుండి, బాధ నుండి, శ్రమ నుండి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి. బిడ్డల్ని మీరు కాపాడండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. స్కూల్కి వెళ్తూ వస్తుండగా మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని ఇవ్వండి దేవా. ప్రియులు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల కొరకు మొరపెడుతున్నాము దేవా. యవ్వన సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అలాగే వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మీరే వారిని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రీతిగా నీ బిడ్డలందరినీ మీరు రక్షించండి, సజీవులనుగా ఉంచండి, మీ వైపు ఆకర్షించండి
దర్శించుకోండి. వారి భవిష్యత్తును మీరు దీవించండి. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. వారి జీవితాలలో ఈ దినమున వారు కోరినట్లుగా అద్భుత ఆశ్చర్య కార్యములు యేసు నామములో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు ఆశించినట్లుగా మంచి కార్యములు జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి దేవా. వారి చేతి కష్టాన్ని క్రమక్రమంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారు ఎంతో ప్రార్థిస్తుండగా, మొరపెడుతుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి. ఈ సమయాన్ని దేవా, ఉపవాసం ప్రార్థిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కన్నీటితో మొరపెడుతున్న వారిని, భారమైన హృదయంతో మూలుగుచూ దుఃఖిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరి ప్రార్థనలను, వారి మొరలను, వారి మూలుగులను మీరు వినండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఎవరైతే నీ బిడ్డలు పరిచర్య చెయ్యాలని, మీ సేవలో వాడబడాలని, మీకు పరిచారకులుగా ఉండాలని, మీ సువార్త అనేక చోట్ల ప్రకటించాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీ ద్వారాలను తెరవండి దేవా. వారి మార్గాలను సరళం చెయ్యండి తండ్రి. మీ కొరకై వాడబడే కృపను అనేకులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి రక్షించండి. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి భయాన్ని సంపూర్ణంగా తొలగించండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సంఘాలను మీరు దీవించండి దేవా. విశ్వాసుల కుటుంబాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున దేవా, ప్రియులు ఎలాంటి పరిచర్య నిమిత్తం బయటకు వెళ్తున్నారో వారి చుట్టూ మీ దూతల నుంచి దేవా. పరిచర్య అంతట్లో మీరే వారిని బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, నడిపించే దేవుడవు తండ్రి, కాపాడే దేవుడవు తండ్రి, రక్షించే దేవుడవు. నీ బిడ్డలైన వారిని బహుబలంగా వాడుకోండి దేవా. అయ్యా, వారి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఎవరైతే వారి కష్టాలను బట్టి, వారి నిందలను, అవమానాలను బట్టి బాధపడుచున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీరే వారిని ఓదార్చండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి. పరలోకమందున్న మా తండ్రి, మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాము దేవా. అయ్యా, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నారు తండ్రి. ఈ సమయాన దేవా, ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో, ప్రతి పరిస్థితిలో కూడా మిమ్మునే నమ్ముకుంటున్నాము దేవా. మీ సహాయాన్ని కోరుకుంటున్నాము తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా అందరి పట్ల మీ గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి తండ్రి. అయ్యా, ఈనాడు నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారు సంపాదించే జీతం సరిపోక, అక్కరలు కొరతలు తీరక, చాలని జీతాలతో బ్రతుకు భారమై జీవిస్తున్న బిడ్డల జీవితాలను మీరు ఈ దినమున ఆశీర్వదించండి దేవా. వారు చేసే ప్రతి పనిలో, జాబులో క్రమక్రమంగా అభివృద్ధి పొందుకొని ఆశీర్వదించబడుటకు సహాయం చేయండి. వారి స్థితిని మీరు మార్చండి దేవా. వారి బ్రతుకులను మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సోమరులుగా ఉంటూ, బద్దకిస్తూ, వారి పనులను, ఉద్యోగాలను, వారి పరిచర్యను సరిగా చేయకుండా, భారం కలిగి లేకుండా, పట్టింపు లేకుండా జీవిస్తున్న సోమరుల మనసులను మీరు మార్చండి దేవా. సోమరితనం నుండి విడిపించండి దేవా. అయ్యా, ఈనాడు మేమంతా వేకువనే మీ పాదాల వద్ద సాగిలపడి ప్రతి పరిస్థితి కొరకు భారంతో, కన్నీటితో ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. అయ్యా, కోడి కూయక మునుపే మిమ్మల్ని ఎదుర్కొనే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి. మా ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు దేవా. అయ్యా, ఈ సమయాన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈనాడు చిన్న బిడ్డలు ఎంతో మంది వారి వయసుకు తగినట్లుగా ఎదగలేకపోతున్నారు దేవా. రకరకాల అనారోగ్యాలకు గురవుతున్నారు తండ్రి. నడవలేని స్థితిలో ఉంటున్నారు, మాటలు రాని వారిగా ఉంటున్నారు, తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నారు దేవా. దయచేసి చిన్న బిడ్డలు ఏ వయసు
వయసులో ఎలా ఎదగాలో వారిలో మీరే ఎదుగుదలను దయచేయండి ప్రవ్వా. ప్రతి బిడ్డకు మంచి జ్ఞానాన్ని, తెలివిని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది ప్రియులు ఉద్యోగాలు రావాలని, అనేక పనులు జరగాలని, వ్యాపారాలు చెయ్యాలని అనేక మందికి కొంత డబ్బు చెల్లిస్తున్నారు దేవా. అమౌంట్ తీసుకున్న వారు కట్టిన వారిని మోసగించి వెళ్ళిపోతున్నారు దేవా. బిడ్డల ఎడల న్యాయం జరిగించండి దేవా. మోసపోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఏ పనిలో కూడా ఇతరులను నమ్మకుండా, ఇతరుల చేతులు డబ్బు పెట్టకుండా మిమ్మల్ని నమ్మేవారిగా, మీకు ప్రార్థించేవారిగా, మీ సహాయాన్ని కోరుకునేవారిగా, మిమ్మల్ని వేడుకునేవారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి దేవా. కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్న బిడ్డలు మీరు దృష్టించండి దేవా. వైద్యానికి డబ్బు పెట్టలేక ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా. ఒకవేళ డబ్బు చెల్లించినప్పటికీ మనుషులను కోల్పోతున్నారు దేవా. అయ్యా దయచేసి బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. బీదల్ని మీరు రక్షించండి దేవా. లేమిడిలో ఉన్న వారిని మీరు కాపాడండి దేవా. అయ్యా బిడ్డలందరినీ మీరు సజీవులనుగా రక్షించండి దేవా. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగం చేస్తున్న సహోదరి సహోదరులపై అధికారుల ఒత్తిళ్లను మీరు తొలగించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కావలుగా ఉంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమున దేవా, మీరే మమ్మను పోషించండి. మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చండి దేవా. మంచి ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఎందరైతే ప్రియులు ఆర్థికంగా నష్టపోతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున దేవా. ఈ ఈఎంఐలు కట్టాలని, లోన్స్ కట్టాలని, వడ్డీలు చెల్లించాలని ఇలా రకరకాలుగా బిడ్డలు ఎంతో బాధపడుచుండగా మీరే వారి బాధలను తొలగించండి దేవా. బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమున ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో మీ దృష్టికి నమ్మకస్తులంగా ఉండుటకు సహాయం చేయండి. మా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా ఎక్కడా మీ దృష్టికి అవిధేయతగా జీవించకుండా, లోకంలో పాపంలో పడిపోకుండా మీరే మమ్మను ప్రత్యేకపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధమైన జీవితం జీవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. ఎల్లప్పుడూ మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, నీ చిత్తమైతే దేవా మరలా సాయంకాలం మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని, బిడ్డలందరినీ సజీవులనుగా ప్రాణాలతో ఉంచమని, చక్కటి శుభకరమైన ఆనవాలు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.